మనం పవర్ షెల్ ఓపెన్ చేస్తాం. పవర్ షెల్ ఓపెన్ చేసి ఏదైతే ఉందో యునైటెడ్ కోడ్స్ ఇచ్చి అంటే ఆ పాత్ని యాక్సెస్ చేయని చెప్పడం. సిఎల్ఎస్ నెక్స్ట్ ఈ సింగిల్ ఇన్స్టెన్స్ అంటే గిట్ ఉంది కదా, దీన్ని క్లోన్ చేసుకుంటాం. ఎలా అంటే గిట్ క్లోన్ ఒక ఫోల్డర్ టెరాఫార్మ్ ఫంక్షన్స్ ఇచ్చిన తర్వాత మొత్తం టెరాఫార్మ్ ఫంక్షన్స్ అనే ఫోల్డర్లోకి మొత్తం ఎంటైర్ అదంతా కూడా క్లోన్ అవుతుంది. మీరు చూసుంటే స్క్రీన్ మీద ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో అన్నీ డంప్ అవుతాయి 1 by 1 అన్నీ కూడా. అంటే ఇక్కడికి అన్నీ కూడా ఫుల్ అవుతాయి మొత్తం. చూసారు కదా, అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్. main.tf ఒకటి, నెక్స్ట్ ఈ రీడ్మీ ఒకటి, టెరాఫార్మ్ వేర్ ఒకటి, మిగతాన్ని రిమూవ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే సిడి ట్యాబ్ ఇందులోకి వెళ్ళి సిఎల్ఎస్ సిఓడి అంటే ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనం ఓపెన్ చేస్తాం. కోడ్ డాట్ అని కొడితే ఎంటైర్ విఎస్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో వెర్షన్స్ చేంజ్ చేద్దాం. కరెంట్ వెర్షన్ మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే 9.5. ఓకే నెక్స్ట్ ఇక్కడ 5.69 ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకోండి. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే డోంట్ షో. నెక్స్ట్ వీటిలో ఇది మనం ఆల్రెడీ యాక్సెస్ కీసే ఇస్తాం కాబట్టి వీటిని ఏం చేస్తామంటే కామెంట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ వేరియబుల్స్లో ఏంటి ఈ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేసేస్తామండి. అంటే ఇవి అవసరం లేదు మనకి. ఈ డిఫాల్ట్ కూడా మనకు అవసరం లేదు. ఇనఫ్. ఈ పబ్లిక్ సబ్నెట్స్ కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్ కీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్సో నో నీడ్. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, నెక్స్ట్ టీఎఫ్ వ్యాట్స్లో కూడా మనకి అవసరం లేదు. అంటే ఇవి వర్క్ చేసినప్పుడు అప్పుడు మనం మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ సిఐడి రేంజ్ కూడానా ఓకే. నెక్స్ట్ ఈ బోత్ రెండు కూడా కమెంట్ చేయడానికి ఇలా ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే విపిసిని మనం ఒకసారి డిక్లేర్ చేద్దాం. విపిసి.టిఎఫ్ అని ఇచ్చి మెయిన్.టిఎఫ్ ఉంది కదా, దీంట్లో ఏదైతే ఇక్కడ నుంచి ఉందో ఈ రిసోర్స్ అన్నీ కూడా ఓకే. విపిసి.టిఎఫ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ట్యాబ్ స్క్రీన్ మీద చూస్తే మీరు 1 by 1 కూడా ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అంటే లెంత్ అనమాట. మెయిన్లీ లెంత్ ఫంక్షన్స్ అంటే ఒకటి ఒకటి మనం ఇస్తాం లిస్ట్ వైజ్గా కానీ, లేదంటే ఎలిమెంట్ కానీ, లేదంటే కండిషన్స్ అని ఇలా లుక్అప్ 1 by 1 మనం యూజ్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్స్ అంటే ఇవి యూజ్ చేసుకొని దీన్ని ఎంత ఎఫిషియెంట్గా మనం రన్ చేస్తాము అంటే అంత ఎఫిషియెంట్గా దీన్ని మనం రన్ చేస్తామండి. ఈ డిఎన్ఎస్ అవసరం లేదు, ఉన్న ప్రాబ్లం కదా. ఓకే నెక్స్ట్
చూస్తే మనకి సబ్నెట్స్ 3 ఉన్నాయి. 3 కూడా కట్ చేస్తాం. ఓ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే సబ్నెట్స్ డాట్ టీఎఫ్ అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేసాం కదా. ఇక్కడ మనకి ఇన్ని అవసరం లేదు, ఓన్లీ సింగిల్ సబ్నెట్ ఎనఫ్. సింగిల్ సబ్నెట్ ఏదైతే ఉందో, సింగిల్ సబ్నెట్ అంటే ఒకటే సబ్నెట్ ఉండాలి. ఒకటే సబ్నెట్ 3 సార్లు లూప్లో రన్ అవ్వాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కౌంట్ అని ఇచ్చి దాన్ని 3 కింద మెన్షన్ చేసి కమెంట్ మెన్షన్ చేసి 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 సార్లు రన్ అవ్వాలి. ఏం రన్ అవ్వాలి? ఈ లూపు 3 సార్లు రన్ అవ్వాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనము చేంజెస్ చేయాలండి. ఇక్కడ ఎలా అంటే ఇది పబ్లిక్ సబ్నెట్ కదా, హైఫెన్ పబ్లిక్ సబ్నెట్స్ కింద నేమ్ డిక్లేర్ చేసాం. ఇది కౌంట్ 3 ఇచ్చాము, 3 కూడా రన్ అవ్వాలి. కానీ మనము ఇక్కడెక్కడ ఏమీ కూడా ఈ వేరియబుల్స్లో కూడా మనం ఏమి ఇవ్వలేదు. దానికి మనం ఏం చేయాలంటే ఈ టీఎఫ్ఆర్ స్లాట్లో కూడా మనం డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలంటే ఇక్కడ మనకి మనకి ఇక్కడ ఒక సైడర్ బ్లాక్ ఉంది కదా. దీనికి ఏంటి అంటే ఈ సైడర్ బ్లాక్లో మనం ఒకటి వాడుకుంటాం. ఏంటి అంటే వేర్ ఇట్ వాస్ ట్రైనింగ్స్, ఇక్కడ టెరాఫార్మ్ ఎలిమెంట్ ఫంక్షన్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఈ కండిషన్స్ ఇది వాడుకొని దాన్ని ఎంత ఎఫిషియెంట్గా రన్ చేయాలో అంత ఎఫిషియెంట్గా రన్ చేసి చూపిస్తాను చూడండి. కాపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్కి సంబంధించింది ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్స్ బీపీసీ సరే, ఇట్స్ ఓకే. సబ్నెట్స్ ఇంటర్నెట్ సరే. ఇక్కడ దీన్ని CIDRS అని ఇస్తాం. _CID ఇలా ఇస్తామండి. ఇలా డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ count.index ఇలా డిక్లేర్ చేయాలి. ఈ రెండింటికి కూడా ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మనం అదే డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి AZ వస్తుంది. var.az ఇది సబ్నెట్ ఏదైతే ఉందో ఆ సబ్నెట్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఇందులో వేరియబుల్స్లో డిక్లేర్ చేసి నెక్స్ట్ TF_vars ఉంది కదా, TF_varsలో కూడా అది మెన్షన్ చేస్తాం క్లియర్గా. ఎలాగా అంటే మీకు చూస్తే వేరియబుల్స్ వచ్చేసరికి ఇక్కడ కాపీ ఇట్లా చేసిన తర్వాత TF_vars వస్తాం. TF_vars వచ్చిన తర్వాత AZ ఇచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఓపెన్ చేస్తాం. లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత AZ ఈజ్ నథింగ్ బట్ అవైలబిలిటీ జోన్. కాపీ US East 1A, US East 1B, US East 1C.
1A 1B 1C. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మన సైడర్ రేంజ్ ఉంది కదా, ఆ సైడర్ రేంజ్ని కూడా డిక్లేర్ చేస్తాం. ఈక్వల్ టు ఇక్కడ కూడా లిస్ట్ ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేసి ఏదైతే ఇక్కడ మనం ఆల్రెడీ 10.1 అని డిక్లేర్ చేసామో దాన్ని ఇస్తాం. బట్ ఇక్కడ ఎలా ఇస్తామంటే 24 ఇక్కడ 1 డాట్ కామా ఇక్కడ 2 డాట్ డిక్లేర్ చేసి కామా నెక్స్ట్ 3 డాట్ ఇలా సైడర్ రేంజ్ని డిక్లేర్ చేస్తామండి. ట్యాగ్ నేమ్ బీపీసీ నేమ్ కింద మనం డిక్లేర్ చేస్తాం. ఏంటి ఇప్పుడు దాకా మీరు చూస్తుంటే ఒక మెయిన్ డాట్ టీఎఫ్లో ఏదైతే ఉన్నదో దాన్ని మనం సపరేట్ చేసాం. ఏంటి బీపీసీ కింద అంటే బీపీసీ సపరేట్గా బీపీసీకి టీఎఫ్ఆర్ క్రియేట్ చేసి ఆ బీపీసీని సపరేట్ చేసాం. నెక్స్ట్ ఓనర్ నేమ్ చేంజ్ చేసాము. ఓనర్ అంటే ఈ అకౌంట్కి ఎవడైతే ఉన్నాడో ఈ అకౌంట్కి ఓనరు, ఆ అకౌంట్ నేమ్ చేంజ్ చేసాం. చూస్తుంటే చేంజ్ చేసిన తర్వాత సబ్నెట్స్ కూడా చేంజ్ చేసాం. ఏమని పబ్లిక్ సబ్నెట్స్ కింద నేమ్ మార్చాము. నెక్స్ట్ కౌంట్ 3 సార్లు లూప్ రన్ అవ్వాలి. ఆ రన్ అయిన లూప్ కూడా ఎలాగా ఇక్కడికి వచ్చేసరికి మనం అవైలబిలిటీ జోన్స్, నెక్స్ట్ సిఏడర్ రేంజ్, నెక్స్ట్ టీఎఫ్ఆర్స్లోకి వస్తే అవైలబిలిటీ జోన్స్లో డిక్లేర్ చేసింది ఏమని యూఎస్ఈస్ 1A 1B 1C వీటిల్లో డిప్లాయ్ అవ్వాలి. ఏమని ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 0, ఇక్కడికి వచ్చేసరికి 1, ఇక్కడికి వచ్చేసరికి 0 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ 1Aలో వచ్చేసరికి అప్పుడు ఇక్కడ సిఐడి రేంజ్ చెక్ చేసుకుంటుంది రేంజ్ ఎంత అని. ఓకే 10.1/16 అంటే నియర్లీ 65,000 ఐపీస్ వస్తాయి. ఈ ఐపీస్లో ఈ జోన్స్లో దీని రేంజ్ ఎంత 10.1 24 అంటే నియర్లీ 254 ఐపీస్. ఎలాగా 1 తర్వాత నియర్లీ 0 టు స్టార్ట్ అయ్యి 254 ఐపీస్కి నచ్చిన ఐపీ ఇక్కడ తీసుకోండి. అంటే నెంబర్ తీసుకొని ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ అవ్వాలి. వీటిల్లో కానీ దీనికి సబ్నెట్స్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఆ సబ్నెట్స్ క్రియేట్ చేస్తుంది. అలాగా ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం డిప్లాయ్ చేసి చూద్దాం. డిప్లాయ్కి ఏంటంటే మనము ఇక్కడ యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ ఉన్నాయి కదా, ఇదిలా కాపీ చేసుకొని మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ తీసుకొని మన యూజర్ని క్రియేట్ చేస్తామండి. యూజర్ ఉన్నాడు కదా, ఇక్కడ ఆల్రెడీ యూజర్ చూసుంటే మనకి FB4 అని ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్కి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెస్ కీస్ ఉన్నాయి కదా, మనకి ఆల్రెడీ యాక్సెస్ కీస్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో దీన్ని ఏంటి అంటే ఇవి ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, మనం ప్రాక్టీస్ పర్పస్ కోసమే కాబట్టి నేను డిలీట్ చేసేస్తాను. అనవసరంగా ఎందుకు మల్టిపుల్ యాక్సెస్ కీస్ కన్ఫ్యూజ్ అయ్యి ఈ యాక్సెస్ కీస్ దాని యాక్సెస్ కీస్ దీన్ని తీసే కన్నా ఎప్పటికప్పుడు నీట్గా క్రియేట్ చేసుకొని మనం వర్క్ చేసుకుందాం. కాపీ యాక్సెస్ కీ, ఇవి తీసుకొని ఇక్కడ ఇద్దాం CLS టెరాఫార్మ్ ఇనిట్ అని రన్ చేద్దాం.
ఇనిషియలైజింగ్ బ్యాక్ ఎండ్ కింద తీసుకొని ఇనిషియలైజింగ్ ద బ్యాక్ ఎండ్ అండ్ ద ప్రొవైడర్ ప్లగిన్స్ ఏది స్టార్టింగ్ అంటే లోకల్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లోకల్లో క్రియేట్ అయినప్పుడు నో ఇష్యూస్ అండి. లోకల్లో క్రియేట్ అయినప్పుడు ఏ ప్రాబ్లం రాదు. బట్ మనం ఇక్కడ ఒక బ్యాక్ అండ్ ఫైల్ ఇవ్వాలి. అంటే ఏంటి? బ్యాక్ అండ్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ మనం క్లౌడ్లో సేవ్ చేస్తాం కదా, ఆ క్లౌడ్ సేవ్ కోసం అన్నమాట. చూస్తే మీకు అవుతుంటుంది. ఈ లోపల మనం ఒక బ్యాక్ అండ్ ఫైల్ తీసుకుందాం. వేర్ ఇట్ వాజ్ backend.tf. దీనికి ఏమీ అవ్వట్లేదు. మళ్ళీ ఇది ఇనిషియలైజింగ్ ఇబ్బంది పెడుతుంది. చూడండి అవుతుంది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? No, sir, clear. Okay, done. Not from you, everyone. హలో, చెప్పు సాగర్. ఇప్పుడు మనం పవర్ షెల్ లో అంటే ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ లైనక్స్ కమాండ్స్ అయినా వాడేది, లేకుంటే ఇంకా సపరేట్ కమాండ్స్ ఏమైనా వాడతారా పవర్ షెల్ లో? ఏ కమాండ్స్ అని రన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు టెరాఫామ్ రన్ చేస్తున్నాను నేను. టెరాఫామ్ కమాండ్ రన్ అవుతుందంటే టెరాఫామ్ ఇన్స్టాల్ చేశాను. పైథాన్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు పైథాన్ ఉందో లేదో తెలుసుకోవడానికి పైథాన్ PYTHON పైథాన్ వెర్షన్ హైఫెన్ అంటే విను ఒకసారి. పైథాన్ వెర్షన్ ఉంది. ఇలాగా మనం ఏది రన్ చేయాలన్నా లైనెక్స్ అనేది డిఫాల్ట్, ప్రతి దానికి డిఫాల్ట్గా ఉంటుంది అబ్బా. ఓకేనా? సపోజ్ చెప్తాను చూడు. ఇప్పుడు ఇలా ఉంది కదా, రన్ నువ్వు అడిగిన డౌట్ నేను చూపిస్తున్నాను సాగర్. చూడు, కొంచెం చూస్తే అర్థమవుతుంది. చూడకుండా ప్రాక్టీస్ చేయకుండా అడుగుతావు ఎప్పుడు క్వశ్చన్స్ అడగలగా. చూడు, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ నిల్లు అని క్వశ్చన్ చేయడంలో గ్రేట్. నువ్వు MKDIR మేక్ డైరెక్టరీ. ఏం డైరెక్టరీ అవ్వాలి? సాగర్ పోనీ SAGAR. అంతేనా? కరెక్ట్ అయిన స్పెల్లింగ్ సాగర్ ఉన్నాడు కదా? ఇప్పుడు చూసావా 3 లైన్స్. ఐ మీన్ 3 లైన్స్ అంటే ఇవి ఎగ్జిక్యూషన్స్, పర్మిషన్స్ అవి ఉంటాయి ఇక్కడ. ఆ పర్మిషన్స్ సాగర్. ఓకేనా? ఫోల్డర్ క్రియేట్ అయిందా? అయ్యిందా లేదా? లైనెక్స్ డిఫాల్ట్ అబ్బా. లైనెక్స్ అనేది డిఫాల్ట్గా అన్నీ ఉంటాయి. నువ్వు ఇదే కాదు, LS అని, ఈవెన్ LS అని ఇచ్చే లిస్ట్ ఏది కావాలన్నా వర్క్ అవుతుంది. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను డౌట్ అడిగావు కదా, వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అని. వై కాంట్ యూ ట్రై ఆన్ దట్ వన్? మై క్వశ్చన్ ఈస్ యూ నీడ్ టు ట్రై చేసి, అంటే ఎవరైనా నన్ను క్వశ్చన్ చేసే ముందు మీరు ట్రై చేసి వర్క్ అవ్వలేదనుకో అప్పుడు క్వశ్చన్ చేయండి డెఫినెట్లీ. అని నేను ట్రై చేశాను, ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఏంటి సజెషన్స్ అని అన్నారనుకో నేను చెప్తా ఖచ్చితంగా. మీరు వర్క్ అవుతుందా అని క్వశ్చన్ చేసే ముందు ఏమో ఇప్పుడు మీ కళ్ళ ముందు చేసినా వర్క్ అవుతుందో నాకు తెలియదు, బట్ ట్రై ఈజ్ చాలా ఇంపార్టెంట్. మీరు ట్రై చేసిన తర్వాత యువర్ విష్. మీరు ఎలాంటి క్వశ్చన్ చేసినా ఐఎమ్ రెడీ టు గుడ్ ఆన్సర్. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫైల్ ఉంది కదా, టెరాఫామ్ ఫంక్షన్స్ ఇవి. స్క్రీన్ మీద చూస్తే బ్యాక్ ఎండ్ అని ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి AWSలో S3లో బకెట్ ఉంటుంది డిఫాల్ట్గా. లేదా ఆల్రెడీ బకెట్ లేకపోతే మీరు నచ్చిన బకెట్ క్రియేట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. డెవాప్స్ V4లో వచ్చేసరికి ఈ ఫైల్ ఉంది, ఫైల్ పీకేద్దాం. delete. ఇప్పుడు చూస్తే ఎంటీ బకెట్లు ఏమీ లేదు, డెవాప్స్ V4 అని
ఓ బకెట్ ఉంది అంతే. బ్యాక్ ఎండ్ వచ్చాక ఇక్కడ వర్క్ స్పేసెస్, ఫంక్షన్స్ ఇచ్చాను కదా, టెరాఫామ్, బ్యాక్ ఎండ్, S3 ఇవన్నీ కూడా లోకల్లో రన్ చేసినప్పుడు ఏదైతే ఇచ్చామో ఈ క్రెడెన్షియల్స్కి ఏమీ ప్రాబ్లం కాదు, పెద్దగా పట్టించుకోదు. బట్ మనము ఈ బ్యాక్ ఎండ్ ఏది టెరాఫామ్ బ్యాక్ ఎండ్ S3 అంటే S3 అనే సర్వీస్ కావాలి. దాని బకెట్ నేమ్ ఏంటి డెవాప్స్ బిఫోర్, కీ ఏంటి ఫంక్షన్స్ ఈ రీజియన్లో డిప్లాయ్ అవ్వాలి. ఈ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో క్రియేట్ అయిన స్టేట్ ఫైల్, ఆ స్టేట్ ఫైల్ ఇందులోకి అవ్వాలి. అది బ్యాక్ ఎండ్ యొక్క అంటే ఎలా చెప్పాలి, బ్యాక్ ఎండ్ యొక్క ఫంక్షన్ అది ఏం చేస్తుంది అంటే మీనింగ్, ఓకేనా. బట్ దీనికి కావాల్సిన క్రెడెన్షియల్స్ ఇవన్నమాట. ఈ యూజర్ ఏదైతే ఉన్నాడో మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈడు ఇందులో క్రియేట్ చేసిన డెవాప్స్ బీఫర్ అనే యూజర్కి ఈ క్రెడెన్షియల్స్ తీసుకున్నాం కదా, ఈ అకౌంట్కి సింక్ అయ్యి ఇవన్నీ కూడా అందులో సేవ్ అవ్వాలి. ఇప్పుడు చేసాం కదా, ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. ఈసారి 99% ఎర్రర్ వస్తుంది, 100% వస్తుంది, 99 కూడా కాదు, పక్కా ఎర్రర్ వస్తుంది, సేమ్ ఎర్రర్. ఆ ఎర్రర్ ఎందుకు అనేది కూడా మీకు కనిపిస్తుంది. నిన్న చూస్తుంటే వ్యాలిడేటింగ్ క్రెడెన్షియల్స్, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎనీవన్ హ్యావ్ ఎన్ ఐడియా? నేను లాస్ట్ ఇన్ని సెషన్స్ నుంచి ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి, నేను ఎక్కడ మిస్టేక్ చేశానో ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఈ స్క్రీన్ చూసి ఈ నోట్ ప్యాడ్ చూసి ఏమైనా ఐడియాస్ వచ్చాయా ఎవరికైనా? ఎనీవన్, సాగర్, ప్రసన్న, హర్షిత, రిమైనింగ్ ఎవరు ఉన్నారు? సీక్రెట్ కీస్ యాక్సెస్ కీస్ బై డిఫాల్ట్ ఉన్నప్పుడు మాడిఫికేషన్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఇనిషియలైజేషన్ అయిందా? వి నీడ్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ థింక్ చేయండి ఎక్కడ ఆ మిస్టేక్ జరిగిందో. ఇదే ట్రబుల్ షూటింగ్ అంటే. బాగానే ఇచ్చారు కదా సార్ సీక్రెట్ కి అవన్నీ. నా I think environment. అందుకే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయమని మీ అందరినీ చెప్పేది కూడా అందుకే. యాక్సెస్ కీ దగ్గర ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా బ్రో, అదేమన్నా మిస్టేక్? యాక్సెస్ కీ దగ్గర ఫార్వర్డ్ స్లాష్ ఏది ఎక్కడ ఉంది? ఇది యాక్సెస్ కీ ఇది అంటున్నావా? యూ గైస్ లిటరల్లీ ఇట్స్ బ్లండర్ మిస్టేక్. ఇందులో చాలా బ్లండర్ మిస్టేక్. ఇక్కడ ఏటుంది? ఇక్కడ ఏటుంది? యాక్సెస్ కీ ఉందా? సీక్రెట్ యాక్సెస్ కీ దగ్గర యాక్సెస్ కీస్ ఇవ్వాలి, సీక్రెట్ కీస్ దగ్గర సీక్రెట్ కీస్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే అవి వర్క్ అవుతాయి. యూ నీడ్ టు అవేర్ గైస్. ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఓవర్లుక్లో కూడా ఇలా చేస్తే ఇది బ్లండర్ మిస్టేక్ అంటారు. నిన్న నేను చేసింది అదే. కాపీ, రీఇనిషియలైజేషన్ ట్రిగ్గర్స్, CLS, టెరాఫామ్ ఇనిట్. ఇప్పుడు వర్క్ అవుతుంది చూసారా? సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ backend S3 Terraform will automatically use this backend unless the backend configuration changes. అంటే ఏంటి? మనం ఏదైతే బ్యాకెండ్ ఇచ్చామో టెరాఫామ్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏది ఫంక్షన్స్ పోయి ఫంక్షన్స్ డాట్ TF స్టేట్, ఓకే, ఫంక్షన్స్ డాట్ TF స్టేట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన కమాండ్ కాదు, ఇన్ఫో. అదే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసేంత వరకు కూడా ఇది అవే వాడుకుంటుంది. అంటే ఏంటి? ఇవి యూజ్ చేసుకొని, అంటే ఫంక్షన్స్ డాట్ TF స్టేట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు క్రియేట్ అవుతుందా అంటే
ఏది S3లో క్రియేట్ అవ్వదు. మనం అప్లై చేయలేదు కదా ఏమిని. జస్ట్ మామూలు ఇనిట్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి జస్ట్ రీడ్ చేసింది అంతే. టెరాఫార్మ్ ఇనిట్ ఎందుకు ఓకే వన్ మోర్ అలా అంటే ఏమైనా చేంజెస్ జరిగాయేమో అని మళ్ళీ ఇంకొకసారి నేను రన్ చేశాను, అంతకుమించి మరి ఇంకేం లేదండి ఇందులో. CLS ఓకే. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఏంటి అంటే మనకి మన కాన్ఫిగరేషన్స్ ఇచ్చాం కదా, ఏంటి సబ్నెట్స్ క్రియేట్ చేసాం, VPC క్రియేట్ చేసాం, ఇవి వర్క్ అవ్వాలి కదా, వర్క్ అవుతుందో తెలియాలి కదా మనకి. దానికి టెరాఫార్మ్ FMT అంటే ఇచ్చినవన్నీ వ్యాలిడ్ అంటే అవి వర్క్ అవుతుందో తెలుసుకోవడం, కాన్ఫిగరేషన్స్ కరెక్టా కాదా అని ఇస్తే అప్పుడు ఇక్కడ main.tf subnets.tf tf vars variable ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని అప్పుడు చెప్తుంది ఏంటి, రౌట్ టేబుల్ ఉంది కదా, రౌట్ టేబుల్ డిక్లేర్ చేయలేదని. రౌట్ టేబుల్ డిక్లేర్ చేయకుండా main.tf ఉంది కదా ఇందులో ఇప్పుడు ఏంటి అంటే అందాక మెయిన్ టేబుల్ని రౌట్ టేబుల్ని దీన్ని ఏదైతే ఉందో దీన్నే కాదు సెక్యూరిటీ గ్రూప్ కూడా సెక్యూరిటీ గ్రూప్తో సహా కమెంట్ చేస్తాం. అంటే అందాక వర్క్ అవసరం పనిలేదు మనకి. నెక్స్ట్ వీటిల్లో వేరియబుల్స్లో కూడా ఇక్కడ AMS ఉంది కదా, AMSని కూడా కమెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి EC2 కూడా ఏం మనం డిప్లాయ్ చేయట్లేదు కాబట్టి EC2ని కూడా కమెంట్ చేస్తాం. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు రీజియన్ వర్క్ అవుతుంది, సైడర్ రేంజ్ వర్క్ అవుతుంది, VPC వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ TFRస్లో కూడా చూద్దాం ఏమైనా ఉన్నాయా లేవా. ఓకే కూల్ అని ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. ఏది సేమ్ కమాండ్ మళ్ళీ కూడా ఈ ఎర్రర్ వస్తుందా, ఈ ఎర్రర్ రాదా. చూసారు కదా ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై జస్ట్ ఆటో ఎప్పుడు కాకుండా అప్లైని కొట్టడం అంటే ఆటో ఎప్పుడు ఇవ్వకుండా కమాండ్స్ రన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఏంటి వేర్ డాట్ మెయిన్ రౌట్ టేబుల్ అని అడిగింది. ఓకే ఇప్పుడు Ctrl+C దాని వాల్యూ ఇవ్వాలి కదా, అంటే ఎక్కడ మనం డిక్లేర్ చేసాం ఇక్కడ దీన్ని కూడా అన్కామెంట్ చేసేద్దాం, అంటే రౌటింగ్ టేబుల్కి మనకు వాల్యూ ఇవ్వాల్సి ఉంది. ఓకే సక్సెస్ఫుల్ CLS సేవ్ టెరాఫార్మ్ అప్లై. ఇచ్చిన తర్వాత జస్ట్ చూద్దాం ఏం రన్ అవుతుందో. ఇప్పుడు చూసామంటే ప్లాన్ ఏంటి 5 to add 0 to change 0 to destroy. ఆ 5 ఏమేమి యాడ్ అవ్వాలి, సైడర్ రేంజ్ ఒకటి, నెక్స్ట్ ఇది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చేంజెస్ అవుతాయి. చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో VPC డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 2 సబ్నెట్స్ క్రియేట్ అవుతాయి, 3 సబ్నెట్స్. నెక్స్ట్ దీంతో పాటు ఇంకేంటి ఉన్నాయి, ఇవే ఉన్నాయి 0 to స్టార్ట్ అయ్యి ఇలా క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఒక ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కలుపుకొని క్రియేట్ అవుతున్నాయి మనకి ఇక్కడ కనిపిస్తాయి. డూ యూ వాంట్ టు పెర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ అవ్వాలి, ఎస్ కొడతాం. కొట్టిన తర్వాత చూసే ఉంటారు మీరు ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే ఉందో VPC క్రియేట్ అవుతుంది, దాని తర్వాత సబ్నెట్స్, దాని తర్వాత ఇంటర్నెట్ గేట్వే, ఇలా 1 by 1 అని క్రియేట్ అయ్యి ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూసారు కదా ఇక్కడ VPC వచ్చేసరికి టెరాఫార్మ్ AWS టెస్టింగ్ ఎక్కడ మనం ఇచ్చాం ఆ నేము సబ్నెట్స్ ఈ TFVarsలో ఏమని ఇచ్చాం AWS టెస్టింగ్ అనేది VPC నేమ్. సబ్నెట్స్కి వచ్చేసరికి చూసారు కదా ఇక్కడ ఇలా క్రియేట్ అవ్వాలి. వన్ ఏ 1B 1C ఓకే 3 జోన్స్లో కూడా క్రియేట్ అయింది. ఇంకా ఆబ్వియస్లీ అన్ని క్రియేట్ అయిన మనకు మెసేజ్ ఉంటుందండి ఇక్కడ.
చూసే ఉంటే మీరు యుఎస్ ఈస్ట్ 1A 1B వీటిల్లో ఇలా 1 by 1 క్రియేట్ అయ్యి వచ్చాయి 3 times లూప్ రన్ అయ్యి సబ్నెట్స్లో క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే వీటితో పాటు మనకి పబ్లిక్ ఉంది కదా, అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వస్తే రౌట్ టేబుల్స్లో ఏం లేవు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. రౌట్ routing.tk ఇచ్చి మెయిన్ దాంట్లో రౌటింగ్ ఉంది కదా, escape రౌటింగ్ టేబుల్ చూసారు కదా, ఇక్కడ రౌటింగ్ టేబుల్ని మనం డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసినప్పుడు సేమ్ వేరియబుల్స్లో కూడా మనకి రౌటింగ్ టేబుల్ సంబంధించి డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేస్తేనే మెయిన్ రౌటింగ్ టేబుల్లోకి కనిపిస్తుంది, లేదు అంటే మాత్రం ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఏది సబ్నెట్స్లో ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ -పబ్లిక్ సబ్నెట్ లూప్ రన్ అవ్వాలి కాబట్టి అది నార్మల్గా రన్ అయిపోయింది. అది $, కర్లీ బ్రేసెస్, దీంట్లో count.index ఇచ్చిన తర్వాత TF-Rs లో కూడా మనం ఏమైనా డిక్లేర్ చేయాలా? అంతేనండి. రౌటింగ్లో రౌట్ టేబుల్, టెరాఫామ్ పబ్లిక్, నెక్స్ట్ సైడర్ రేంజ్, మెయిన్ రౌటింగ్ టేబుల్, బ్రేసెస్ తీసేద్దాం, స్పేసెస్ అయినా. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అని మెన్షన్ చేయాలి మనం. ఇది పబ్లిక్. 1 minute గైస్, ఫ్యాన్ వేసుకుంటున్నా. I thought everyone seeing my screen now. నా స్క్రీన్ విజిబిలిటీ కదా. పబ్లిక్ అండర్స్కోర్ రౌటింగ్ అండర్స్కోర్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ
పేరు సబ్నెట్స్ సబ్నెట్స్ ఏం చేంజ్ చేసేసానో ఒకసారి ఏమైనా ఐడియా ఉందండి? ఐడియా వచ్చిందా ఎనీవన్? రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాను, కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటో నాకు అర్థం ఆ కాలేదు రౌట్ సార్. నేను క్రియేట్ చేశాను కదా, ఇక్కడ నేను ఏం చేంజెస్ చేశానో ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతున్నాను. ఒకటి పబ్లిక్ ఇస్తున్నారు, ఇంకోటి ప్రైవేట్ ఇస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? పబ్లిక్ అయితే అందరూ యాక్సెస్ చేస్తారు, ప్రైవేట్ అంటే ఇంటర్నల్ గాని. యాక్సెస్ చేయడం గురించి కాదండి, నేను యాక్సెస్ గురించి అన్నా. ఇక్కడ ఎందుకు ఈ చేంజెస్ ఇచ్చానో ఏమైనా ఐడియా వచ్చిందా? యాక్సెస్లా అది కామన్, అది పబ్లిక్ ప్రైవేట్ కామన్. అది ఇక్కడ ఇచ్చిన దానికి మీకు ఐడియా వచ్చిందా ఏమైనా, నేను ఎందుకు ఇలా ఇచ్చాను అని? అర్థం కలదా? నో అర్థం కాలేదు. అంటే మీరు పబ్లిక్ ప్రైవేట్ సంబంధించి ఏది ఇవ్వలేదు కదా, మరి రౌట్ టేబుల్ మాత్రం ఎందుకు ఇస్తున్నారు అని డౌట్ వచ్చింది. రౌట్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్నెట్స్కి అసోసియేషన్ అవ్వాలండి. అంటే పబ్లిక్కి ప్రైవేట్కి సబ్నెట్ అసోసియేషన్ అవ్వాలి. అలా అయితేనే అయినట్టు, లేదు అంటే మాత్రం ప్రతిదీ పబ్లిక్కి, అంటే మీరు ఏది క్రియేట్ చేసినా ప్రతిదీ పబ్లిక్ వెళ్ళిపోతుంది. మరి మనం పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం కాదు, అందుకే అంటున్నాను ఎప్పుడు క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ప్రైవేట్ కూడా క్రియేట్ చేస్తామండి. ఇక్కడ ప్రైవేట్ ఓకే, పబ్లిక్ కి పబ్లిక్ రౌట్ టేబుల్ అసోసియేట్ చేస్తారు, ప్రైవేట్కి అసోసియేట్ అవ్వాలి. ఓకే ఓకే అర్థమైంది. అందుకు రౌట్ టేబుల్ సపరేట్గా చేసేదానికండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. మీరు ప్రతిదానికి కౌంట్ ఇండెక్స్ అని ఎందుకు తీసుకున్నారు సార్? చెప్తాను చూడండి. కౌంట్ అంటే ఈ లూప్ నార్మల్గా వేర్ ఇంటూ ఓకే +1 ఏంటి అంటే ఈ ప్రైవేట్ ఇచ్చాం కదా, ఎస్ చెప్తాను అనండి. ఈ ప్రైవేట్ సిఏడర్ రేంజ్ కూడా ఉంది, ఇదే ఇచ్చేద్దాం అక్కడ. కాపీ ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్, ఇక్కడ సేమ్ యాస్టేజ్, బట్ ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30. ఇప్పుడు చూసుంటే ఇప్పుడు నేను ఏమేమి చేంజెస్ చేశానో, చాలా స్లైడ్ చేంజెస్ చేశాను, ఎక్కువ కాదు. బట్ ఏంటి అంటే ఇక్కడ సబ్నెట్స్లో పబ్లిక్ సబ్నెట్స్ ఇందా క్రియేట్ చేసి 3 రన్ చేసాం లూప్స్. ఎలా 1 2 3 నార్మల్గా యాక్చువల్గా ఏంటి అంటే నేను సబ్నెట్ నేమ్ ఇవ్వలేదు, ట్యాగ్ ఓన్లీ వీపీసీ నేమ్. వీపీసీ నేమ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో టీఎఫ్ఆర్స్లో AWS టెస్టింగ్ అని, అదే 3 సార్లు రన్ అయిపోయింది. ఇక్కడ ఇది 3 సార్లు రన్ అయిపోయింది, కానీ ఇక్కడ నెంబరింగ్ రాలేదు. నెంబరింగ్ రాకపోవడం కారణం ఏంటి అంటే నేను సబ్నెట్స్లో ట్యాగ్ నేమ్ మెన్షన్ చేయలేదు. ట్యాగ్ నేమ్ మెన్షన్ చేసుంటే అక్కడక్కడ కనిపించేది, అలా మెన్షన్ చేయకపోవడం వల్ల రాలేదు. ఇప్పుడు ఏంటి అంటే నేను జస్ట్ చేంజెస్ చేశాను. ఏంటి, పబ్లిక్ సబ్నెట్స్కి సపరేట్ అవ్వాలి, 3
+1 అంటే ఇక్కడి నుంచి కౌంట్ తీసుకోవాలని రన్. నెక్స్ట్ ప్రైవేట్ సబ్నెట్స్ కూడా క్రియేట్ అవ్వాలి. ఎలాగా? సేమ్ ఇందాక సేమ్ ఫండా అండి, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. యూఎస్ ఈస్ట్లో 1A 1B ఇలాగే ఉన్నాయి, దీంట్లో కూడా. కాకపోతే పబ్లిక్ వచ్చేసరికి 10.1.0తో స్టార్ట్ అవ్వాలి, ప్రైవేట్కి వచ్చేసరికి 1.10తో స్టార్ట్ అవ్వాలి. ఇది ప్రైవేట్కి పబ్లిక్కి. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ ఏదైతే నేను క్రియేట్ చేశానో, ఈ రౌటింగ్ టేబుల్లో పబ్లిక్ అన్నీ కూడా ఈ సైడర్ రేంజ్ ఉంది కదా, ఈ సైడర్ రేంజ్ మొత్తం అన్నీ కూడా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా దీనికి కనెక్ట్ అవ్వాలని కనిపించాలి. ఏది ఓ.తో స్లాష్ ఉంది కదా, ఇవి దాంతోపాటు దాని రేంజ్ అన్నీ కనిపించాలి. ప్రైవేట్లో మాత్రం అవి ఏమీ కనిపించకూడదు. మీకు అర్థమవుతుంది కదా, ప్రైవేట్లో అవి ఏమీ కనిపించకూడదు. ప్లస్ ఇవన్నీ కూడా ఉన్న సబ్నెట్స్ అన్నీ కూడా వాయిస్ చెప్పండి. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉందా? ఓన్లీ హర్షిత గారికి అలాగే ఉందా? గైస్ కాల్లో ఉన్నారా లేరా? మీకు నాకైతే బాగానే అనిపించింది. అదే అడుగుతున్నా. మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంటుందని హర్షిత గారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసామో మెయిన్ అని, ఎప్పుడైతే ఇక్కడ మెయిన్ అని మెన్షన్ చేసామో, మెయిన్ అని మెన్షన్ చేస్తే క్రియేట్ అయిన ప్రతి పబ్లిక్ సబ్నెట్ కూడా దీనికి అసోసియేట్ అవుతుంది. మెయిన్ అని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయలేదో అవన్నీ కూడా ప్రైవేట్ సబ్నెట్కి అసోసియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసుంటే నేను ఒకసారి డిప్లాయ్ చేసి చూపిస్తాను చూడండి. CLS టెరాఫార్మ్ అప్లై అని కొడితే ఆటో అప్లై అవ్వట్లేదు, మీకు కనిపిస్తుంది ఏం జరుగుతుంది అనే విషయం చూడండి కావాలంటే. ఏంటండి గైస్, మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉందా? లేదు, ఒకసారి కనెక్ట్ అవ్వండి హర్ష్. మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి కనెక్ట్ అవ్వండి. అది ఓకే ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. వేరియబుల్స్లో డిక్లేర్ చేసాను. ఓకే, IG నేమ్ దగ్గర స్లైడ్ చేంజెస్ ఉంటాయండి. అందుకు మనకి పాపప్ అడుగుతుంది కదా క్లియర్గా. ఈ పాపప్ అంటే ఏంటి పాపప్ అంటే వాల్యూ, రౌటింగ్ టేబుల్ తాలూకా వాల్యూ ఏంటి అనేది అడుగుతుంది. దానికి మనం ఏం చేంజ్ చేస్తామంటే డైరెక్ట్గా VPC నేమ్ మెన్షన్ చేసేద్దాం. అంటే ఇవి చేద్దాం డైరెక్ట్గా. కాపీ -IGW సేవ్ రన్ చేద్దాం. అగైన్ టెరాఫార్మ్ అప్లై. ఈసారి అడగకపోవచ్చు. ఇది ఎందుకు అడుగుతుంది? అరే వాట్ ఈస్ దిస్? ఓకే, లేదు వేరియబుల్స్లో నేను ఇంటర్నెట్ గేట్వే డిక్లేర్ చేశాను. యాక్చువల్గా ఏంటి అంటే మెయిన్ VPCలో డైరెక్ట్గా ఇంకా మళ్ళీ సపరేట్గా ఇవ్వడం ఎందుకు, ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ మెన్షన్ చేసాం కదా, వేరియబుల్స్లో ఎందుకు అని పీకేసాను అంతే. జస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అని నేను చేసింది, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది, అది కూడా అవసరం లేదు ఎందుకు డిక్లేర్ చేయడం. VPCలో ఆల్రెడీ మనం సపరేట్ రిసోర్స్ క్రియేట్ చేసాం కదా, var.vpc నేమ్ ఇంటర్నెట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా వేరియబుల్స్ అవసరం లేదు, ఇంకా ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా అక్కడి నుంచి రన్ అవుతుంది.
సేమ్ మళ్ళీ ఇంకోసారి ఓకే. రన్ చేద్దాం. యాక్చువల్గా మెయిన్ ఏంటి అంటే ఇక్కడ రౌటింగ్ టేబుల్ మనం సపరేట్గా క్రియేట్ చేసామండి. ఇది ఇక్కడ సపరేట్ రౌటింగ్ టేబుల్ పబ్లిక్ ప్రైవేట్ క్రియేట్ చేసినప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన పని లేదు. అందుకనే ఇక్కడ ఆ వాల్యూ పీకేసాను. ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నెట్ గేట్వేకి సపరేట్గా మనకి రిసోర్సెస్ ఉన్నది. ఏది VPCలో సపరేట్ ఇంకో రిసోర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు నన్ను డిక్లేర్ చేయడం అది పీకేసాను. ఇక్కడ చూసుంటే ప్లాన్ ఏమవుతుంది 5 to add 5 to change 0 to destroy. పైన చూసుంటే ఇప్పుడు 1 by 1 మీరు ఏమైతే చేంజెస్ జరుగుతాయో అన్ని పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఏమి క్రియేట్ అవుతున్నాయి టెరాఫార్మ్ యూజ్డ్ ద సెలెక్టెడ్ ప్రొవైడ్స్ టు జనరేట్ ద ఎగ్జిక్యూషన్ ప్లాన్ రిసోర్స్ యాక్షన్స్ టు ఇండికేట్ ద ఫాలోయింగ్ సింబల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి యాక్షన్స్ చేస్తుంది ఏంటి ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా ఆ ఇంటర్నెట్ గేట్వే ఒక ఐడి క్రియేట్ అయ్యి దాన్ని దేనికి బిఫోర్ దానికి అంటే సింక్ అవ్వాలి. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ ఏది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది దానికి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ అవ్వాలి. ఇలా 1 by 1 పబ్లిక్ కూడా బట్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఏదైతే ఉందో సైడర్ రేంజ్ ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ అయ్యి దీనికి అటాచ్ అవ్వాలి. క్రియేట్ అయిన పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ప్రైవేట్కి అలా అటాచ్మెంట్ ఉండకూడదు పబ్లిక్ మాత్రమే ఉండాలి. అది కూడా ఏంటి ఓడాతో అటాచ్ అవ్వాలి అంటే ఆ రేంజ్ ఉండాలని. నెక్స్ట్ ఇవన్నీ కామన్ అండి. ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాగ్స్ పబ్లిక్ ఉన్నదానికి పబ్లిక్కి ప్రైవేట్ ఉన్నదానికి ప్రైవేట్కి చేంజెస్ అవ్వాలని. నెక్స్ట్ సబ్నెట్స్కి వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చూసారా అలా 0 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అన్నీ కూడా ఈ నేమ్స్ చేంజ్ అవ్వాలి. దానికి ప్రైవేట్ సబ్నెట్ 1 ప్రైవేట్ సబ్నెట్ 2 ఇలా 1 by 1 అన్నీ కూడా క్రియేట్ అయ్యి మీకు డిస్ప్లే వస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఏది టెరాఫార్మ్ AWS టెస్టింగ్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మరి ఇంకేం లేవు అన్నీ ఇవే ఉన్నాయి. రౌటింగ్ టేబుల్ కూడా నథింగ్ 0 ఓన్లీ నార్మల్ది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఎస్ కొడతాను చూడండి క్లిక్ చేసిన తర్వాత ఆ చేంజెస్ అన్ని 1 by 1 జరుగుతాయి. చూసారు కదా 5 యాడ్ అయ్యాయి ఏవి మనం క్రియేట్ చేసినవి 5 చేంజ్ అయ్యాయి. ఏంటి 5 కూడా నేమ్స్ ఇచ్చాం కదా ఆ నేమ్స్ చేంజ్ అయ్యాయి. మీరు ఇక్కడ రీఫ్రెష్ కొడితే రౌటింగ్ టేబుల్లో చూస్తే మెయిన్ ఏది రౌటింగ్ టేబుల్ ఏది నో అని ఉన్నాయి రెండు కూడా. ఇక్కడ చూస్తే సబ్నెట్ అసోసియేషన్స్లో అన్ని పబ్లిక్కే ఉన్నాయి ప్రైవేట్ దాంట్లో కూడా అన్ని పబ్లిక్కే ఉన్నాయి. బట్ సబ్నెట్స్లో మనం ఏదైతే ఇచ్చామో డెవ్ 1 2 3 1 2 3 పబ్లిక్ ప్రైవేట్ అని చూస్తే ఇవన్నీ కూడా చేంజెస్ అయ్యాయి. బట్ మనకి రౌటింగ్ టేబుల్లో ఏమైతే ఉన్నాయో ఇక్కడ రౌటింగ్ టేబుల్లో పబ్లిక్లోకి వెళ్ళాలి ప్రైవేట్లోకి వెళ్ళాలి. ఇది కదా మన మెయిన్ కాన్సెప్ట్ గైస్ అర్థమవుతుంది కదా మీ అందరికీ. దీంట్లో మనం ఏం చేంజ్ చేస్తాము మెయిన్లో TFలో మనకి ఇంకొకటి ఉంది ఏంటి రౌటింగ్ అసోసియేషన్. రౌటింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి రౌటింగ్లో మనం పెడదాం. రౌటింగ్లో వచ్చేసరికి ఇక్కడ ఇచ్చి రౌటింగ్ అసోసియేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీనికన్నా ముందు మీకు అవుట్పుట్ చూపిస్తానండి. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఒక అవుట్పుట్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని జస్ట్ మీకు చూపించడం. అంటే దాన్ని ఏంటి అంటే స్ప్లాట్ సింటాక్స్ అంటాము. దీన్ని అందాక అన్కమెంట్ చేద్దాం కమెంట్. ఇక్కడికి వచ్చేసరికి CLS టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేస్తే ఈ కమాండ్ బాగా గుర్తుంచుకోండి. మీకు ఏం క్రియేట్ చేశారో తెలియడం కోసము ఆ కమాండ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేసి ఇక్కడికి వస్తే టెరాఫార్మ్ స్టేట్ షో కమాండ్ ఉంటుంది అన్నమాట. అంటే దాని తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి స్టేట్ షో ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చిన తర్వాత 0 నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రతిదీ కూడా. ఎంటర్ కొట్టారనుకో దాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది.
చూసారు కదా, ఇలాగా ఇది సబ్నెట్ ఐడి. నెక్స్ట్ చివరిలో ఇంకొకటి 1 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇంకొక సబ్నెట్ ఐడి, అంటే అలాగా దాని తాలూకా అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. చూసారు కదా, ఇలాగా సబ్నెట్ ఐడి 1 అంటే ఇది 2, 0 అంటే 1 కింద, 1 అంటే 2 కింద ఇలా వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎలిమెంట్స్ అన్ని మెన్షన్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఏంటి అంటే అవుట్పుట్స్ డిక్లేర్ చేస్తాను మీకు తెలియడం కోసం. అవుట్పుట్స్లో .tf అని మెన్షన్ చేసి అవుట్పుట్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ వచ్చేసరికి పబ్లిక్ అండర్స్కోర్ వేర్ ఇట్ వాస్ సబ్నెట్స్ మెన్షన్ చేసి సిఏడి రేంజ్ ఎందుకులే సబ్నెట్స్ అని మెన్షన్ చేద్దాం. అంతే, దట్స్ ఇట్. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఇద్దాం. వాల్యూ ఇచ్చిన 30 తర్వాత సెకండ్స్ లో సార్ 10 సెకండ్సా? 10 అంతే. ఇక్కడికి వచ్చేసరికి అండి వాల్యూలో మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ ఇది తీసుకున్నాం కదా స్టేట్ లిస్ట్లో, ఇది తీసుకొని సబ్నెట్ 1 సబ్నెట్ 2 మనకి ఇలా కనిపించింది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సబ్నెట్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఎలాగా, ఈ 0 ఉంది కదా తీసి డాట్ చివరిలో ఐడిని మెన్షన్ చేయాలి. ఇంటెంట్ కాదు, ఐడి, దట్స్ ఇట్. AWS_subnet dot public hyphen public dot. మీకు ఇంకా ఈజీ కోసం అర్థం కోసం పబ్లిక్ ఇన్ మెన్షన్ చేశాను కదా, ప్రైవేట్ తీసుకుందాం. ఇక్కడ పబ్లిక్ ఇన్ మెన్షన్ చేశాను కదా, ఇక్కడ ప్రైవేట్. ఇక్కడ కాపీ, ఇక్కడ పబ్లిక్ తీసుకున్నాం కదా, ఇక్కడ ప్రైవేట్ తీసుకున్నాం మీకు ఐడెంటిఫికేషన్ కోసం, జస్ట్ డిఫరెన్సెస్ కోసం. డాట్ ఐడి AWS_subnet.private-subnets.o.id. ఈ అవుట్పుట్స్ ఎందుకు నేను డిక్లేర్ చేశానో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. సిఎల్ఎస్ మనం పెట్టుకోవచ్చు కాబట్టి టెరాఫార్మ్ అప్లై. ఎందుకు అంటే ఆ అవుట్పుట్ మనం ఏదైతే డిక్లేర్ చేసామో అంటే ఏంటి, పబ్లిక్ సబ్నెట్స్ ఏమైతే ఉన్నాయో ఆ సబ్నెట్స్లో ప్రైవేట్ చూపించాలని. చూద్దాం ఎర్రర్ ఏమొస్తుందో. ఓకే, నేమ్ డిఫరెన్సెస్. ఓకే, _1 అవుట్పుట్ పబ్లిక్ సబ్నెట్ 1 సేవ్. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. రిఫరెన్స్ అన్డిక్లేర్డ్ రిసోర్స్. ఎందుకు కావట్లేదు? ఎనీ చేంజెస్? మనకి ఇది కనిపించాలి. AWS_subnet private. ఓకే, చిన్న డౌట్ అండి. అవుట్పుట్ ఫైల్ అనేది
అవుట్పుట్ దేనికి అవుట్పుట్ అంటే ఫైల్ రిటర్న్స్. అవుట్పుట్ ఎందుకు వాడతామంటే మీకు ఇక్కడ పెద్దగా యూజ్ అవ్వదు, మాడ్యూల్స్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అవుట్పుట్ దేనికి వాడతామంటే ఈ రిటర్న్ వాల్యూ ఏదైతే రిటర్న్ వాల్యూ ఉందో ఈ రిటర్న్ వాల్యూని తీసుకెళ్ళి వేరే సోర్స్కి మనం వాడుకుంటాం. ఓకే అండి, డిక్లరేషన్ కాదండి, డిక్లరేషన్ కాదు, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఫైల్ నేమ్ ఇట్ సెల్ఫ్ అవుట్పుట్స్ డాట్ టిఎఫ్ అని వాడుతున్నారు కదా, అంటే టిఎఫ్ వార్ కాదు, అవుట్పుట్స్ టిఎఫ్ వార్స్ కాదు, టిఎఫ్ఏ. టిఎఫ్ టిఎఫ్ వార్స్ అంటే వేరండి. టిఎఫ్ వార్స్ అనేది ఏంటి అంటే దానికి సంబంధించినవి కూడా ఎగ్జిక్యూషన్స్ సంబంధించిన డిక్లరేషన్స్ మొత్తం అన్నీ ఉంటాయి. అవుట్పుట్ టిఎఫ్ అంటే మనం ఏదైతే ఇక్కడ ఇస్తున్నామో ఇది మనకి డిస్ప్లే అవ్వాలి చివరిలో. ఏంటి అంటే మనం ఫైనల్గా ఏదైతే మనం అవుట్పుట్ కావాలనుకుంటే అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. ఆ అవుట్పుట్ యూజ్ చేసుకొని మీరు లాస్ట్ సెషన్ చూస్తుంటే ఆ అవుట్పుట్ యూజ్ చేసుకొని అంటే మీకు ఎలా చెప్పాలి, దాన్ని ఇప్పుడు చూసేటప్పుడు స్టేట్ ఫైల్ కానీ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని దాన్ని వేరే రిసోర్స్కి వాడుకుంటాం. అవుట్పుట్స్లో ఓకే ఈ వాల్యూ వచ్చేసరికి ప్రైవేట్ సబ్నెట్ వాల్యూ వచ్చేసరికి ఇది దీని సబ్నెట్ ఐడి, దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవడానికి అవుట్పుట్స్ వాడుకుంటాం. మొత్తం ఎంటైర్ రిసోర్స్ వాడుకుంటా ఓన్లీ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని. అందుకు అవుట్పుట్స్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే 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 ఇంకేమైనా డౌట్స్ రిటర్న్ వాల్యూ యాజ్ అన్ అవుట్పుట్ మనం యూజ్ చేస్తాం. అవును, అన్ని ఓకే. ఏంటో హ్యాంగ్ అయిపోయిందా ఏంటో. టెరాఫామ్ అప్లై ఇన్సెట్ తీసుకుంటాం. ఓకే అవుతుందా, ఓకే ఓకే. చూస్తున్నారు కదా అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్, చేంజెస్ టు అవుట్పుట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక వచ్చిన ఎర్రర్కి ఇప్పుడు ఎర్రర్కి ఏమైనా డౌట్స్ అంటే ఎవరికైనా ఏమైనా ఏం చేంజ్ చేశానో ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ పబ్లిక్ ఇచ్చాను, ఇక్కడ ప్రైవేట్ ఇచ్చాను. అదేంటి సార్ పబ్లిక్కి ప్రైవేట్కి ఎలా డిస్ప్లే అవుతుంది అని ఎవరికి డౌట్ రాలేదా? వచ్చింది సార్. మరి అడగాలి కదా మైండ్లో. ఎవరికి రాలేదా? అంటే మేబీ నాకైతే వచ్చింది, మేబీ మొత్తం రిజల్ట్ వచ్చాక క్లారిటీ. నథింగ్ అండి. మీరు ఇక్కడ అవుట్పుట్ డాట్ పబ్లిక్ సబ్నెట్ అని ఇచ్చిన ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చిన దీనికి సంబంధం లేదు. బట్ మనం ఏదైతే అవుట్పుట్స్ అంటే ఇది జస్ట్ ఫర్ ప్రింట్ఎఫ్ అంటే ఏది ప్రింట్ చేయాలో అది ప్రింట్ చేయాలి. బట్ మనం ఏదైతే ఇన్ బిట్వీన్ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూకి తగ్గట్టు మాత్రమే. చెప్పండి కిరణ్ గారు ఏదో చెప్తున్నారు. పబ్లిక్ మెథడ్ లో ప్రైవేట్ వాల్యూలో అసైన్ చేస్తున్నారు కదండి, దానికి డిక్లరేషన్స్ ఏం అవసరం లేదు. డిక్లరేషన్స్ ఏం అవసరం లేదు. అవుట్పుట్ లో మనం ఏది ప్రింట్ చేయాలో అది ప్రింట్ చేయాలి. కానీ ఇన్ బిట్వీన్ ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ తాలూకు వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే కావాలి. అవుట్పుట్స్ అనేది జస్ట్ మామూలు మన రిఫరెన్స్ కోసమే. ఇక్కడ చూస్తే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీఫ్రెషింగ్ స్టేట్, అంటే వీటిలో ఏ చేంజెస్ లేవు, జస్ట్ రీఫ్రెష్ చేసుకుంటుంది. అన్నీ ఓకేలా ఉన్నాయి లేవా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా. బట్ చేంజెస్ టు అవుట్పుట్ ఏంటి, పబ్లిక్ సబ్నెట్ వన్ ఏదైతే ఉందో అది డిస్ప్లే కావాలి మనకి. ప్రైవేట్ సబ్నెట్ ఎస్ అని కొడితే అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. చూడండి ఆ వాల్యూ మనం ఏదైతే ఇచ్చామో పబ్లిక్ సబ్నెట్ వన్, కానీ ఈ ఐడి మాత్రం ప్రైవేట్ సబ్నెట్ దానికి ఐడి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసింది AWS ప్రైవేట్ సబ్నెట్ o.id, దీనికి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ఈ ఐడి. మీరు ఇంకా చూస్తుంటే ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ సబ్నెట్ 1 ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి 2, ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 3,
ఇక్కడ 2 వాల్యూస్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవ్వదు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం జస్ట్ డిప్లాయ్ చేద్దాం. సేమ్ కమాండ్ ఇచ్చి టెరాఫార్మ్ అప్లై ఆటో ఇంప్రూవ్ ఈసారి, ఎందుకంటే మీకు ఐడియా ఉంది కాబట్టి. Till now, have any questions? Anyone? ఫంక్షన్స్ యూజ్ చేసి మనము ఇలాగా క్రియేట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు కూడా. చూస్తే ఇక్కడ ఐడీస్ వచ్చి చూసారా, జస్ట్ ఇక నేమింగ్ కన్వెన్షన్. ఇది నేమింగ్ కన్వెన్షన్ తప్ప మరి ఇంకేం ఉండదండి. కన్ఫ్యూజన్ అవ్వద్దు, మీకు జస్ట్ రఫ్ ఐడియా కోసం. ఇక్కడ మీరు ప్రైవేట్ సబ్మిట్ కూడా మార్చుకోవచ్చు. నేను జస్ట్ నేమింగ్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చాను రఫ్లీ ఐడియా కోసం, అంతకుమించి మరి ఇంకేం కాదు. ఓకేనా? చేంజెస్ అంటే ఈ అవుట్పుట్ చేంజెస్ జరిగాయి 2, 3 అని ఇక్కడ చూస్తే వచ్చాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ ఏంటి అంటే, ఏది మన రౌటింగ్ టేబుల్, ఏది రౌటింగ్ టేబుల్లో ఇది డిస్ప్లే అవ్వడం కోసము ఇక్కడ ఏంటి అంటే అవుట్పుట్స్లో మనకి ఇంకొకటి ఉందండి. దాన్నే స్ప్లాట్ సింటాక్స్ అంటాం. స్ప్లాట్ సింటాక్స్ అంటాం. ఎప్పుడైనా విన్నారు ఈ పదం? గైస్ ఎనీవన్? స్ప్లాట్ సింటాక్స్లో ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి కదా, సబ్నెట్స్కి వచ్చేసరికి జస్ట్ సబ్నెట్స్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 కాదు, జస్ట్ స్టార్ అని మెన్షన్ చేయండి. అంటే ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవ్వాలి, ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవ్వాలి అని చెప్పి. ఓకేనా? ఇక్కడ కొడతాం చూడండి కమాండ్, దీన్ని స్ప్లాట్ సింటాక్స్ అంటాం. అంటే ఇక్కడ AWS ప్రైవేట్ సబ్నెట్ స్టాష్ అని ఇచ్చాం కాబట్టి ఆ ప్రైవేట్ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే కావాలి. చూడండి, కావాలంటే ఒక లిస్ట్లా ఏర్పడి దాన్ని అవన్నీ కూడా వస్తాయి. చూడండి, ఇవి ఏవైతే అంటే చేంజెస్ టు అవుట్పుట్, ఈ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ అన్నీ వచ్చాయి కదా, ఇక్కడ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. గాట్ ఇట్? అర్థమైంది కదా? జస్ట్ ట్రై చేద్దాం పబ్లిక్ కూడా డిస్ప్లే అవుతుందా లేదా అని. జస్ట్ ట్రై అంతే, అంతమించి మరి ఇంకే కదండి. మీరు ప్రైవేట్ సబ్నెట్స్ అన్నప్పుడు అవి మాస్క్ అవ్వకుండా రావండి, జస్ట్ నేమ్ పర్పస్ యాక్సెస్ పరంగా ప్రాబ్లమే గాని నేమింగ్ ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. డిస్ప్లే పరంగా ప్రాబ్లం రాదు. నార్మల్ గా ఇక్కడ వాల్యూ ఏదైతే మనం ఇస్తామో ఆ వాల్యూ పక్కది ఫంక్షన్, మనం ఇచ్చే ఫంక్షన్ వర్క్ అవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ సెషన్ ఫంక్షన్స్ కదా, ఫంక్షన్స్ లో మెయిన్ ఇంటర్నల్ గా టెరాఫార్మ్ ఐ మీన్ వాల్యూస్ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ వర్క్ అవుతుందా వర్క్ అవుదే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మనం నేమింగ్ ఏది ఇచ్చినా అనవసరం. అందుకే ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ చేంజెస్ చేశాను. ఇప్పుడు వర్క్ అవుతుంది లేదా జస్ట్ ట్రై చేద్దాం. ప్రైవేట్ గానా పబ్లిక్ గా వస్తుందా రాదా జస్ట్. ఈ routing.tf ఎప్పుడు కవర్ అయిపోయిందండి? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడంటే ఈ సెషన్కి ముందు సెషన్లో routing.tfలో నథింగ్ అండి. routing.tf అంటే నేను ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన రౌట్ టేబుల్ ఏంటి అంటే పబ్లిక్ రౌట్ టేబుల్ వేరేగానా ప్రైవేట్ రౌట్ టేబుల్ వేరేగా క్రియేట్ చేశాం. బట్ పబ్లిక్లో వచ్చేసరికి సైడర్ రేంజ్ ఏదైతే ఉందో 0.0 ఏదైతే ఉందో అంటే ఇంటర్నెట్కి క్రియేట్ అయ్యి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయ్యి దీనికి అసోసియేట్ అయ్యి ఈ ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏది వచ్చినా దీనికి యాక్సెస్ అవ్వాలి. ప్రైవేట్కి అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పీకేశాను. ప్రైవేట్కి అలాంటి ఏం ఉండకూడదు కదా, అందుకనే ప్రైవేట్కి అలాంటి ఏం మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూసారా అవుట్పుట్ చేంజెస్ వచ్చింది. చేంజెస్ టు అవుట్పుట్ రెండింటికి సపరేట్ కదా, ఐడీస్ డిఫరెన్స్ వచ్చేది చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ప్రైవేట్ సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్ దీన్ని స్ప్లాట్ సింటాక్స్ అంటారండి.
ఈ స్ప్లాట్ సింటాక్స్ ఏంటి అంటే వేరియబుల్స్ మన అవుట్పుట్స్లో ఈ స్ప్లాట్ సింటాక్స్ ఇలా స్టార్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో దాన్ని స్ప్లాట్ సింటాక్స్ అంటాం. ఆ స్ప్లాట్ సింటాక్స్ ఏంటి అంటే రౌటింగ్ టేబుల్. చెప్పండి. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? దేవ్గా ఏంటి అంటే రౌటింగ్ టేబుల్లో చెప్పండి. మీరు ఏదో అన్నారు స్ప్లాష్ ఏంటంటే స్ప్లాట్ సింటాక్స్. స్ప్లాట్ సింటాక్స్ అంటే మనం స్టార్ అయితే ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అవన్నీ కూడా దాన్ని స్ప్లాట్ సింటాక్స్ అంటాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అక్కడ స్పెల్ చేస్తారా? అంటే నాకు స్పెల్లింగ్ అర్థం కావట్లేదు. షూర్ రాస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, నేను నోట్ చేస్తాను. మీరు స్క్రీన్ మళ్ళీ రీషేర్ చేస్తున్నారా? యాక్చువల్గా నేను అంటే నేను ట్యాబ్ ఓపెన్ చేయబోయి స్టాప్ షేర్ కొట్టాను. కనిపిస్తుందా మీకు ఇప్పుడు? అదే వైట్ స్క్రీన్ వస్తుంది. నేను ఎప్పుడు పెట్టలేదండి. జస్ట్ స్టార్ వాల్యూ అంటే మనం ఒక దాన్ని ఏమంటాము, అంటే స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? స్ప్లాట్ ఓకే, ఇది ఓన్లీ మనం టెరాఫార్మ్ లోనే యూస్ చేస్తాము. అవును, ద సింటాక్స్ ఫర్ ద స్ప్లాట్ కమాండ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలాగా అంటే ఈ లిస్ట్ లో ఏదైతే ఉంటాయో దాన్ని అలా అంటాం. దీన్ని స్ప్లాట్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మన SQL లో కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో యూస్ చేస్తాము. స్టార్ కానీ డాలర్ కానీ. మీరు సారీ డాలర్ కాదు, డాలర్ విల్ బి అగైన్ డిఫరెంట్ వేరియబుల్ అసైన్ కి. స్టార్ అంటే ఎనీథింగ్ షుడ్ యాక్సెప్ట్ లైక్ డాట్. ఇలాగా కమాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ లిస్ట్ లో వాడేదాన్ని స్ప్లాట్ సింటాక్స్ అంటాం. ఓకే, థాంక్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి కౌంట్ 3 అంటే మన రౌటింగ్ టేబుల్ అసోసియేషన్ ఇస్తున్నాం కదా, ఆ ఇచ్చినప్పుడు ఏంటి అంటే 3 సార్లు అవి డిప్లాయ్ అవ్వాలని. 0, 1, 2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి మనం ఎలిమెంట్స్ డిక్లేర్ చేయాలి. నిన్న మీరు చూసుంటే ఎలిమెంట్స్ మనం డిక్లేర్ చేసాం. ఈవెన్ వేర్ ఇట్ వాజ్ మన సబ్నెట్స్లో కూడా ఉంటుంది. మీరు చూసుంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలిమెంట్స్ గురించి. అవి కూడా Ctrl+V. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్ CAD రేంజ్ ఏదైతే ఉందో ఈ దీన్ని CAD రేంజ్ కాకుండా .var. ఇంకా మనకు డైరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకుందాం, ఎందుకు కండిషన్ అవుట్పుట్స్ ఉంది కదా, అవుట్పుట్స్లో ఎక్కడి నుంచి తీసుకుందాం. కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఇంకా ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అని మీకు డౌట్ కూడా రాదు. ఇంకా చెప్పండి. ఒక్క చిన్న డౌట్ అండి. రిసోర్స్ మీరు AWS_route_table అక్కడ మళ్ళీ సెపరేట్ గా పబ్లిక్ రౌట్ టేబుల్ అని మెన్షన్ చేశారు కదా. ఇప్పుడు నేను ఇంకొక డబుల్ కోట్స్ లో కూడా ఇంకేమైనా ఇక్కడ రాయొచ్చు అండి. ఇక్కడ అంటున్నారా? అంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా చెప్తున్నాను. అదే అంటే ఇక్కడ అంటున్నారా, సెపరేట్ రిసోర్స్ అంటున్నారా? సెపరేట్ రిసోర్స్ అంటే ఈ రిసోర్స్ అయినా వేరే రిసోర్స్ అయినా మీరు సెపరేట్ ఇక్కడ నేను ఇక్కడ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అని మెన్షన్ చేశాను కదా. మీకు కావాలి అంటే మీరు ఇక్కడ ప్రైవేట్ మెన్షన్ చేశారు, ఇక్కడే సేమ్ ఇంకోటి ఇచ్చుకొని ఈ పబ్లిక్ అని కదా, పబ్లిక్ కాదు ఇంకేమైనా కావాలి మీకు రౌటింగ్ టేబుల్, పర్టికులర్ రౌటింగ్ టేబుల్ ఉంది అంటే పబ్లిక్ ప్రైవేటే సింపుల్గా అందరికి అర్థమవుతుందని నేను చెప్తున్నా. అలా కాదు, ఇదేంటి అంటే టెంపరీ స్పెల్ చెక్ అర్థం కావడానికి ఓకే. బట్ నేను అనేది ఏంటంటే మన 12th లైన్ లోనే నేను డబుల్ కోట్స్ ఇంకో డబుల్ కోట్స్ పెట్టి 12th లైన్ లోనే ఎగ్జాంపుల్ ఓకే మీరు లేదా ఫస్ట్ లైన్ లోనే అయినా సరే AWS రౌట్ టేబుల్
పబ్లిక్ రౌట్ టేబుల్, నేను అందులోనే ప్రైవేట్ రౌట్ టేబుల్, మళ్ళీ ఇంకొకటి ఏమైనా అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదండి. అంటే మీరు అలా ఇక్కడే ఎందుకంటే రిసోర్స్ కదా, అంటే ఇది ఎలా కాల్ చేస్తుంది అంటే ఇప్పుడు టెరాఫామ్ ఎలా కాల్ చేస్తుంది అంటే మెయిన్ థింగ్ రిసోర్స్ అని మెన్షన్ చేస్తే ఇది ఒక పర్టికులర్ రిసోర్స్ కింద, అంటే అదొక మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక మనిషి అంటే ఒక పర్సన్ అక్కడ ఉన్నాడు, ఆ పర్సన్ ని మనం ట్యాగ్ చేస్తాం, అంటే ఆ పర్సన్ ని మనం పిలుస్తున్నాము. అలాగా పబ్లిక్ రౌట్ టేబుల్ మనం పెట్టి దాంట్లో మనం మెన్షన్ చేస్తాం. లేదు మనం టెంపరీ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగా, అంతేగాని మళ్ళీ ఇందులో ఇదే రిసోర్స్ లో ప్రైవేట్ అని ఇచ్చామనుకో అప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది పబ్లిక్కి వెళ్ళాలా ప్రైవేట్కి వెళ్ళాలా, అందుకే సపరేట్ రిసోర్సెస్ అని. మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే రిసోర్సెస్ ని మనము ఆబ్జెక్ట్స్ కూడా మనం కాల్ చేస్తాం. అంటే ఇందులో ఆబ్జెక్ట్స్ అంటే ఎన్ని అవుతున్నాయో అన్ని కూడా మనం కాల్ చేయొచ్చు. 12th లైన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు AWS రౌట్ టేబుల్ అనేది ఒక ఐడి అనుకుంటే, పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది ఒక రిఫరెన్స్, ప్రైవేట్ రిఫరెన్స్, AWS రౌట్ టేబుల్ అసోసియేషన్ ఒక 2-3 ఉండొచ్చు, బట్ టెరాఫామ్ పబ్లిక్, టెరాఫామ్ ప్రైవేట్. సో రెఫరెన్స్ ఐడి ఒక ట్యాగ్ ఐడి కింద రెఫరెన్స్ ఐడి సేమ్ వచ్చిన పర్టికులర్ ఫంక్షన్ నేమ్. ఓకే. సో మల్టిపుల్ అనేది వచ్చే ఛాన్స్ లేదు, అది కొద్దిగా కన్ఫ్యూషన్ వచ్చిందండి. ఓకే, క్లియర్ అయిందండి. క్లియర్ కదా గైస్? స్టిల్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సూపర్. అయితే ఇప్పుడు మనం అసోసియేషన్స్ క్రియేట్ చేసాం కదా. అసోసియేషన్స్ మెయిన్ ఇది ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఇది పబ్లిక్కి వెళ్ళాలి సబ్నెట్స్, ప్రైవేట్కి వెళ్ళాలి సబ్నెట్స్. ఇది ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశానంటే ఈ ఎలిమెంట్లో ఇది వర్క్ అవ్వాలి, ఏవని 3 times వర్క్ అవ్వాలి, 3 times కూడా ఈ లూప్ రన్ అవ్వాలి. ఆ లూప్ ఏదైతే స్ప్లాట్ సింటాక్స్ ఉందో చెక్ చేసుకొని అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయాలని. చూడండి ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇక్కడ ఇట్ వాజ్ మెయిన్ టేబుల్లో చూసారా ఏం లేవు, నథింగ్. రిఫ్రెష్ కొడుతున్నాం చూడండి. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ నో ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ అవుతాయి. ఆటో అప్రూవ్. ఓకే, ఏంటి AWS రౌట్ టేబుల్లో రౌట్ టేబుల్ టెరాఫామ్ పబ్లిక్ has not been declared in the root module. ఓకే, అసోసియేషన్ పబ్లిక్ ఐడి రౌటింగ్ టేబుల్ ఏం డిక్లేర్ చేస్తాం మనము? రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. నెక్స్ట్ ఓకే టెరాఫామ్ పబ్లిక్ని ఓకే అది ప్రైవేట్ కింద డిక్లేర్ చేసాం కదా. పబ్లిక్ కాదు, అక్కడ పబ్లిక్ ఇద్దాం, ఇక్కడ ప్రైవేట్ ఇద్దాం. PRI ప్రైవేట్ అండర్స్కోర్ సబ్నెట్స్, దీన్ని పబ్లిక్. వాహ్ సరే.
కాదు కన్ఫ్యూజన్ అవడం. ఇది ఓకే, ఇది అలా వదిలేద్దాం. పబ్లిక్ ఓకే, రిసోర్స్ ప్రైవేట్ డన్. ప్రైవేట్ PRIVAT క్రాస్ చెకింగ్. పబ్లిక్ సబ్నెట్స్ ID స్టార్. నెక్స్ట్ ప్రైవేట్. సేవ్. ఇక్కడ పబ్లిక్ రౌటింగ్ టేబుల్, సబ్నెట్స్లో చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు కేస్ సెన్సిటివ్ కాదు కదండి, అంటే క్యాపిటల్ పీలు స్మాల్ కేస్ అలాంటి ఏం లేవు, కేస్ సెన్సిటివ్ అలాంటి ఏం లేవు, ప్రాబ్లం లేదు దాంతో. అది ఎలాగే నేర్చుకోవచ్చు. కాకపోతే నేను రౌటింగ్లో ఒక ప్రైవేట్ ఒకటి వదిలేసాను, అది రెండు మార్చాలన్నమాట. అందుకనే మనకి ఈ ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే. కేస్ సెన్సిటివ్ అవి ఉండదు, బట్ తీసుకుంటుందండి, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఇంకేమైనా చేంజెస్? క్యాప్సిక్స్ క్రాస్ చెకింగ్కి టెరాఫామ్ ట్యాబ్, అది సూపర్ TFS వస్తుంది. టెరాఫామ్ FMT అంటే మీరు ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ కరెక్టా కాదా అని క్రాస్ చెకింగ్ చేసుకోండి ఎప్పుడైనా. వ్యాలిడేట్.
అవుటింగ్కి ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసామా? ఏదోలా కనిపిస్తుంది. ఓకే, రౌటింగ్ అని ఉందా? ఓకే ఓకే, కనిపించలేదు. ఇప్పుడు ఉంది కదా, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు టెరాఫామ్ అప్లై కొట్టండి. టెరాఫామ్ అప్లై, జస్ట్ ఆటో అప్రూవ్ కాకుండా. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏంటి అంటే విపిసిలోకి వెళ్తుంది, విపిసిని కాల్ చేసి చెక్ చేసుకుంటుంది ఏమైనా చేంజెస్ ఉన్నాయని. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ అన్నీ 1 by 1 చేంజెస్ చేసుకొని ఇప్పుడు మనల్ని అడుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఏం లేవు, రీఫ్రెష్ చేసిన ఇట్స్ టేకింగ్ టూ మచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే ఉన్నాయో రౌటింగ్ టేబుల్ చూసారు కదా, ఒక్కొక్క దానికి అసోసియేట్ అవుతుంది ఇలా. రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయ్యిందని దానికి ఏంటి అంటే సబ్నెట్స్ ఉన్నాయి, దీనికి అన్ని కూడా సబ్నెట్ ఐడీస్. ఇది ప్రైవేట్ సబ్నెట్స్, ఇవి పబ్లిక్ సబ్నెట్స్. ఇప్పుడు ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ దీనికి అసోసియేట్ అవుతాయి, దీనికి అసోసియేట్ అవుతాయి. చూడండి కావాలంటే మెయిన్ రౌటింగ్ టేబుల్ పబ్లిక్ కిందన, ప్రైవేట్ రౌటింగ్ ప్రైవేట్. అంటే పబ్లిక్ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్కి, ప్రైవేట్ సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ సబ్నెట్స్కి అలా అసోసియేట్ అవుతాయి. వేరే మనకి అయిపోయింది కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాం చూడండి, చూసారా? ఇవి పబ్లిక్ సబ్నెట్స్, ఇవి ప్రైవేట్ సబ్నెట్స్. గైస్ చూస్తున్నాను అనుకుంటున్నాను. పబ్లిక్లోకి, ప్రైవేట్లోకి మనం ఇక్కడికి వచ్చి ఏమి యాడ్ చేయలే. బట్ మనం స్క్రిప్ట్ రాసాం. ఆ స్క్రిప్ట్లో ఏంటి అంటే రౌటింగ్ టేబుల్ అసోసియేషన్ మెన్షన్ చేసి ఆ రౌటింగ్ టేబుల్లో ఎలిమెంట్స్ ఏది మనం ఇక్కడ కౌంట్ అని మెన్షన్ చేసాం. కౌంట్ ఏంటి అంటే 3 సార్లు ఈ లూప్ రన్ అవ్వాలి. ఏవని? పబ్లిక్ సబ్నెట్. ఇది మనం మాన్యువల్ గా చేద్దామన్నా సరే చాలా టైం పడుతుంది కదండి. ఇట్స్ టేకింగ్ టైం, ఇట్ విల్ టేక్ టైం. నార్మల్గా తెలిసిన వాళ్ళకి అనిపించదు, ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్. తెలిసిన వాళ్ళకి నియర్లీ హాఫ్ అన్ అవర్ టు 40 minutes ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ 1 by 1 అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, అప్పుడు టైం తీసుకుంటుంది. సో ఒక పరంగా టెరాఫామ్ యూస్ చేసి స్క్రిప్ట్ పార్ట్ కాబట్టి మనం కాపీ పేస్ట్ ఈజీ చేయగలుగుతున్నాం. అదే మనం AWS లో కానీ మాన్యువల్ గా చెప్తే కాన్ఫిగరేషన్స్ అన్ని టైం తీసుకుంటారు. AWS టైం తీసుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే మీకు టెరాఫామ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మీకు మెగా డ్రైవ్లో నేను పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ ఫైల్స్ తీసుకొని ఒక ఫైల్ కూడా యాక్సెస్ చేసుకోండి సరిపోతుంది. యాక్సెస్ చేసుకొని దాని మోడిఫికేషన్స్ ఏవైతే చేయాలో ప్యారలల్గా 1 by 1 అన్ని చేంజెస్ చేసుకుంటే మీకు ఒక ప్రాక్టీస్ కూడా ఈజీ అవుతుంది. ఈ అసోసియేషన్ ఎందుకు వాడాను, రౌటింగ్ టేబుల్ పబ్లిక్లో ఎందుకు ఉంది, ప్రైవేట్లో ఎందుకు ఉంది, ఇలాంటివన్నీ మీరు మెన్షన్ చేస్తే పైకి ఇక్కడ స్ప్లాట్ సింటాక్స్ ఎందుకు వాడాను, ఈ పదం ఎందుకు వాడాను, అసలు దీన్ని యూజెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలిస్తే మీకు అంటే ఆల్రెడీ మనము ఇక్కడ ఈ ఏదైతే సబ్నెట్ అసోసియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి సింక్ అవ్వాలి అని సబ్నెట్ అసోసియేషన్స్కి. ఈ అవుట్పుట్స్ మీకు తెలియడం కోసం ఇక్కడ మెన్షన్ చేశాను. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? అగైన్ ఐమ్ ఆస్కింగ్. Guys, everyone clear or have any questions? క్లియర్ అండి. మీరు ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ అన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ ఏమైనా ఎప్పుడైనా చేయగలరండి? అంటే definitely I will explain you all itself. If you have anyone wants, I mean ఎవరికైనా కావాలి అంటే ఒక వీకెండ్ పెట్టుకొని కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే బెస్ట్ కదండి, ఒక వీకెండ్ లో చేస్తే సో దట్ అంతా రివిజన్ అయినట్టు ఉంటుంది కదా అని. ఫస్ట్ నుంచి ఎలా మనం క్రియేట్ చేసాము 1 by 1 వెళ్తూ ఉంటే వీడియోస్ ఎనీహౌ విల్ గో త్రూ వీడియోస్. బట్ మీరు ఫస్ట్ నుంచి ఒక సెటప్ కింద 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ సమ్ మోర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను 1 more క్రియేట్ చేస్తున్నాను. మాడ్యూల్స్ కూడా సేమ్ ఎంతేనండి.
మాడ్యూల్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఫంక్షన్స్కి మాడ్యూల్స్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో విపిసి అని, నెక్స్ట్ ఎస్జి అని ఇవి ఉన్నాయో, ఇలాగే మాడ్యూల్స్లో వచ్చేసరికి కూడా ఏముంటాయంటే సేమ్ నాట్ గేట్వే అని, సెక్యూరిటీ గ్రూప్స్ అని ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మాడ్యూల్స్ కింద వస్తాయి. బట్ అవన్నీ చైల్డ్ మాడ్యూల్స్. రూట్ మాడ్యూల్ అంటే డెవ్ ఎన్వైర్న్మెంట్, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్, యూఏటి ఎన్వైర్న్మెంట్, వీటిని రూట్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా చైల్డ్ మాడ్యూల్స్ అంటాం. రూట్ మాడ్యూల్స్లో మనం డైరెక్ట్గా సోర్సెస్ తీసుకుంటాం. ఎలాగంటే ఇప్పుడు రిసోర్స్ ఉంది కదా, రిసోర్స్ తీసుకొని ఇక్కడ సోర్స్ అని మెన్షన్ చేసి సోర్స్ అని మెన్షన్ చేసి ఇక్కడ 2 కోడ్స్ మెన్షన్ చేస్తాం. జస్ట్ మీకు రఫ్ ఐడియా కోసమని // ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, సబ్నెట్స్ కావాలి అంటే ఏది డెవ్ ఎన్వైర్న్మెంట్లో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్జి అండ్ స్ప్లాష్ ఇందులోకి వచ్చి ఏది కాల్ చేయాలి, ఇలాగా సోర్స్ని మెన్షన్ చేస్తామండి డెవ్ ఎన్వైర్న్మెంట్లో అంటే రూట్ మాడ్యూల్లో అలా కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అది కాల్ అవుతుంది. ఇది మాడ్యూల్స్లో పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ మాడ్యూల్స్ మీకు తెలిస్తే చాలు, ఎలా రన్ చేస్తాం ఏంటి అని మీకు రఫ్ ఐడియా వస్తే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. చూడండి, సెక్యూరిటీ గ్రూప్స్లో వచ్చేసరికి ఇది పోర్ట్స్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 20 గైస్. ఇప్పుడు ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్తో క్లోజ్ చేసేస్తాను ఫంక్షన్స్, ఎక్కువ తీసుకున్న టైం కూడా మీ టైం కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఏది ఈ 22 పోర్ట్ క్రియేట్ అవ్వాలి. ఇందులో ఇన్బౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఈగ్రెస్ ఉంది కదా, ఈగ్రెస్లో కూడా సేమ్ సిమిలర్ లాగే ఉంటాయి. దీంతో పాటు ఇంకొక పోర్ట్ ఎనేబుల్ చేద్దాం. ఇందులోనే ఏంటి అంటే ఇక్కడ 3389, ఇట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ విండోస్ పోర్ట్. ఇది కూడా టీసీపీ పోర్టే. కంట్రోల్ సేవ్. అవసరం లేదు, కోడ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సిఎల్ఎస్ టెరాఫార్మ్, సేమ్ కమాండ్స్. ఓకే, I forgot one thing. VPC నేమ్ ఏది ఇక్కడ? var.vpc -name -allow. ఓకే, VPC నుంచి కూడా యాక్సెస్ చేయాలి కదా. allow all security group, allow all inbound traffic routes. description is nothing but allow all inbound routes కాకుండా allow all కాదు. మీరు డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చండి, ఇదేనా కాదు, ఇదే ఇవ్వాలి. అలాగే డిస్క్రిప్షన్ ఏది ఇచ్చినా పర్లేదు. డూప్లికేట్ రిసోర్స్ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది కదా. ఎందులో క్రియేట్ అయింది సెక్యూరిటీ గ్రూప్? సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అలో ఆల్. నా దాంట్లో ఆల్రెడీ ఉందా? ఉండకూడదండి. వాజ్ డిక్లేర్డ్ ఎట్ main.tf. రిసోర్స్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఓకే, చేంజెస్ చేసేస్తాం, దానికే ఉంది, అది ఎర్రర్. సరే, ఇచ్చి డన్. సిఎల్ఎస్ కాన్ఫిగరేషన్స్ వ్యాలిడ్ అయ్యాయి. ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై.
మేబీ మెయిన్ డాట్ టీఎఫ్లో ఎక్కడ ఉండదండి. ఎలోకి సరే ఇట్స్ ఓకే. నేమింగ్ కదా, నేమింగ్ కన్వెన్షన్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఎలో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏది, మనం ఇచ్చాం కదా సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఏది సెక్యూరిటీ గ్రూప్ ఎలో క్రియేటెడ్, అండ్ దాంతోపాటు ఏంటి అంటే సైడ్ రేంజ్, ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ అది ఎనేబుల్ అవ్వాలి. దాన్ని 1 by 1 అని ఇవన్నీ కూడా 1 by 1 అని ఎనేబుల్ అవ్వాలి. దీంతో పాటు ఏదైతే ఉన్నాయో అని ఎస్ అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ అవుతాయి. చూసారు కదా, ఇవి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం సెక్యూరిటీ గ్రూప్లో రిఫ్రెష్ చేస్తే చూసారు కదా, డెవ్ బిఫోర్ అలౌ అనే విపిసి క్రియేట్ అయ్యింది. మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ, దాని తాలూకా పర్మిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఇచ్చాం కదా TCP 22.338.9 ఇలాగా ఇవన్నీ క్రియేట్ అవుతాయండి. నార్మల్గా ఇది అలౌ అని చెప్పి స్టార్టింగ్లో క్రియేట్ అయినట్టు ఉంది, దీంట్లో ఉండవు. దీంట్లో మాత్రం డెవాప్స్ బిఫోర్ అలౌ అని నేను ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ ఇలా క్రియేట్ అవుతాయి. దీనికి మనం ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది పబ్లిక్ సబ్నెట్కి ట్యాగ్ అవ్వాలి అని చెప్పి మనం మెన్షన్ చేసామనుకోండి, ఇలా కూడా మెన్షన్ అవుతుంది. ఇదేనండి వాళ్ళ టెరాఫామ్ ఫంక్షన్స్. ఇప్పటికే డిలే అయిపోయింది ఆల్మోస్ట్ 1.3. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓకే, లేదంటే వీ కెన్ వైండ్ అప్ తీసుకోండి. గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను.